మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో పాల్గొని ప్రార్థిస్తున్న ధ్యానిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములో 32వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములో 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. యూదారాజైన హిజ్కియా దైనందిన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హిజ్కియా యొక్క జీవితము, అతడు యథార్థముగా ప్రవర్తించి హృదయపూర్వకంగా దేవునిని హత్తుకొని జీవించిన వాడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే అతనికి దేవుని ఎడల కలిగి ఉన్న ఆ మక్కువ 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 3వ వచనంలో 4వ వచనంలో, అతడు 2వ వచనంలో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆ యథార్థత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథంలో కూడా హిజ్కియాను గురించి ఇలాగూ రాయబడి ఉన్నది. హిజ్కియా యొక్క భక్తి జీవితం గురించి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పములు చిన్నాభిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉంటుంది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకుల రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనుచు ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. హిజ్కియా ఎటువంటి వాడంట? యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, వారు తాము ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించి వచ్చారు. హిజ్కియాకు ముందు వారు యెహోవా యందు భయభక్తులు పూనక నేటి వరకు తమ పూర్వ మర్యాదలు, అనగా ఈ లోక సంబంధమైన జనుల మర్యాద చొప్పున ఇతర దేవతలకు పూజిస్తూ నమస్కరిస్తూ తాము పెట్టుకున్న విగ్రహములు పూజించి వచ్చిన ఆ విగ్రహములను హిజ్కియా నేలను పడగొట్టి, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో తాపకరమైన సర్పములను దేవుడు ఇశ్రాయేలు మీద పంపినప్పుడు వారు పాము కాటుకు గురై చనిపోయినప్పుడు వారు వచ్చి మోషేను వేడుకొనగా, దేవుడు మోషే యొద్ద ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఇత్తడి సర్పమును ఒక స్తంభం నిలిపి దాని వైపు నిదానించి చూచిన వారు, తమ పాపములు ఒప్పుకున్న వారు, తమ తప్పును తెలుసుకొని ఆ ఇత్తడి సర్పమును వైపు చూచిన వారు బ్రతుకుతారని చెప్పిన ఆ ఇత్తడి సర్పమును 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం వరకు వారు ఇశ్రాయేలు దాన్ని విగ్రహముగా చేసుకొని, తాము పెట్టుకున్న విగ్రహముగా తాము నిలుపుకొని, తమ స్వకీయ ఆశల చొప్పున దానికి నెహుష్టాను అని పేరు పెట్టి పూజిస్తూ, అసలు దేవుడు ఎందుకు ఆ ఇతడి సర్పమును పైకెత్తమన్నాడో, ఎందుకు నిదానించి చూడమన్నాడో దాని భావము ఎరుగక దాని విగ్రహముగా వారు పూజిస్తూ దాన్ని కూడా తీసివేసి, అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతనితో సమ్మైన వాడు, అతడు దేవుణ్ణి హత్తుకొని వెంబడించుట్లో వెనక తీయక ఉండిన ఆ హిజ్కియా
గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అష్షూరు రాజు ఇశ్రాయేల్ మీద దండెత్తినప్పుడు, సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు, యుద్ధము చేయని ఉద్దేశించినప్పుడు 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో ఇలాగూ అంటున్నాడు జనులతో, యూదా జనులతో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి అంటూ ఉన్నాడు. మోషే చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మోషే కూడా ఇశ్రాయేలీలు శత్రువులు తరుముచు ఉన్నప్పుడు, ఐగుప్తీయులు తరుముచు ఉన్నప్పుడు 13వ వచనము, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణ మీరు ఊరక నిల్చుండు చూడుడి, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీద మరెన్నడూ చూడరు, యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండి దేవుని నమ్ముకొని ఉండండి అని మోషే చెప్తాడు. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో 13వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆ ధైర్యము, దేవుని సన్నిధి తోడుగా ఉన్నదన్న ధైర్యము మనకు నిబ్బరమును ధైర్యమును కలుగు చేస్తుంది. ఎప్పుడు మనం దేవుని ఆశ్రయించి హిజ్కియా వలె యథార్థంగా ప్రవర్తించి దేవుని నీతిని అనుసరించి దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞ అనుసరింట్లో వెనక తీయక దేవుణ్ణి పరిపూర్ణముగా విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినప్పుడు మనకు హృదయాన్ని మనకు ఒక నిబ్బరము కలుగుతుంది, ధైర్యము వస్తుంది. ఆ ధైర్యం ఏమిటంటే, సన్హెరీబు యెరూషలేము దండెత్తి వచ్చినప్పుడు, హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు జనులందరూ భయపడి మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి అంటాడు. అందుకే దేవుడైన యెహోవా యెహోషువతో కూడా, అలాగే మోషే కూడా యెహోషువను దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు నడిపించడానికి అభిషేకించినప్పుడు, నీవు దిగులు పడవద్దు, 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 5వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటి మీరు చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును, అమోరీయుల రాజు సీహోను ఓగునకు దేశంకి ఏం చేసిన ప్రకారం మీ జనులకు చేయును, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయనను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకుమని ఇశ్రాయేలు అందరితో ఆయన చెప్పాను. అలాగే ఆ మాటను, ఆ ధర్మశాస్త్రంలో మోషే చెప్పిన ధర్మం అంతటిని, దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ హిజ్కియా కూడా ఏమంటున్నాడు, మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు, విస్మయం పొందవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకున్నది అంటాడు. 7వ వచనం 2వ దినవృత్తాంతం 32. ఏంటో సహాయము అంటే, మానవ సంబంధమైన బాహువే అతనికి అంత, శరీర సంబంధమైన ఈ సైన్యం అతనికి అండ. మనకైతే మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మన పక్షంలో యుద్ధం జరిగించేవాడు దేవుడు. మన ఊరక నిల్చుండి, మాంసయుక్తమైన మాంస సంబంధమైన దేవుడు, మనకు ఆత్మ సంబంధమైన సైన్యము, దేవుని సైన్యము మనకు తోడుగా ఉన్నది అంటాడు. అందుకే 2వ రాజుల గ్రంథంలో మనము 5వ అధ్యాయంలో ఎలీషా, భక్తుడు ఎలీషా కూడా అతని సేవకుడు ఆ సైన్యమును చూచి భయపడుతూ ఉన్న సమయంలో 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము ఇలాగూ రాయబడి 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యములను చుట్టుకొని ఉండుట కనబడి, అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏం చేయదు మన దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మనపక్షముగా ఉన్నవాడు వారందరికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరిచెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. ఈ జనులను అప్పుడు అటువంటి సైన్య సమూహము, దేవదూతల సమూహము, దేవుని సైన్యము, అందుకే ఆయనకు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని పేరు. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షముగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు
మనం చేయవలసింది ఒకటి, మన పక్షంగా యుద్ధం జరిగినట్లు మనం ఆయన ఉన్నాడని నమ్మి, మన పక్షముగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి, ఈ మాంస సంబంధమైన శరీర సంబంధం రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పి మనం నమ్ముకొని హిజ్కియా వలె ఈ మాంస సంబంధమైన బాహువు వలన భయపడక ఆత్మ సంబంధముగా దేవుని మనకు తోడుగా, మనము సహాయం చేయుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే 34 కీర్తనలో ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి. మనము కూడా అలాగూ నిబ్బరము కలిగి ధైర్యము విడిచిపెట్టకుండా, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకుని హృదయం నిబ్బరముగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఎందుకనగా మన సహాయము దేవుని వలన కలుగు. కొండల తట్టు నాకు కనులెచ్చున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలుగునని. అలాగే 124వ కీర్తన ఆఖరి వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో భూమి ఆకాశమును సృజించిన యెహోవా వల్లే మనకు సహాయం కలుగుతుందని దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మనం కూడా యాకోబు దేవునికి 146వ అధ్యాయం 5వ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు కూడా ఎవడు తన దేవుని మీద ఆశ పెట్టుకున్నో వాడు, మనం అలాగూ దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలని దేవుని వాక్యంలో సెలవు. యాకోబు దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. మాంస సంబంధమైన బాహువు అశ్షూరు రాజును చూసి భయపడవద్దు, మనకు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడని మనము కూడా అటువంటి నిశ్చయిత కలిగి మనం ప్రార్థించి దేవుని సహాయం పొందినట్టు మన మనోనేత్రం వెలిగింపబడి ప్రతిదినము ఆత్మ సంబంధముగా దేవుని సహాయం మనం చూసినప్పుడు ఈ లోక సంబంధమైన సహాయం మనకు అక్కరకు రాదు. కానీ దేవుని సహాయం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఆయన నుండి శ్వాసం ఇచ్చినప్పుడు విడవక ఆయన నీతిని గట్టిగా పట్టుకొని, ఆయన హత్తుకొని, ఆయన వాక్యమును హత్తుకొని ప్రార్థిస్తూ హిజ్కియా వలె యథార్థముగా నీతిగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనము నిర్దోషులముగా కనపడాలి. దేవుని వాక్యం ఉదయ కాలంలో మాట, అప్పుడు దేవుని సహాయం మనకు తోడుగా. ఈ మానవ సంబంధమైన సహాయం, వారి మాంస సంబంధమైన దేహం నుంచి భయపడవద్దు. మనకు ఆత్మ సంబంధమైన దేవుని దూతల సమూహము, ఆయన మన పక్షంగా యుద్ధం చేయవాడు. రక్షణ యెహోవాది, యుద్ధము యెహోవాది. ఊరక నిల్చుండి మనం ప్రార్థించి ప్రభువా సహాయం చేయమని మనం కనిపెట్టుకొని యాకోబు దేవునికి సహాయం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు అని దేవుని వాక్యం రాయబడిన ప్రకారం మనమందరము అలాగూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని నామమును హిజ్కియా వలె మనం ఆశ్రయించి ప్రార్థించే వారికి ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. కృపను అట్టి ఆత్మ సహాయం మనమందరము కన్నులు తెరవబడి ఆత్మయంగా మనోనేత్రము వెలిగింపబడి మనకు సహాయం ఉన్నదని మనం చూసినట్లుగా దేవుడు మన హృదయములు తెరచి ఆయన సహాయం గొప్పదని, ఆయన మనం కాపాడువాడు కూడా నిద్రపోదని, విడవక ఎడబాయక కాపాడువాడు, ధైర్యం విడవక మనమందరం నిబ్బరము కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టి వారుగా ఉన్నప్పుడు దేవుని సహాయం మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అవును తండ్రి, హిజ్కియా వలె మేము కూడా నిబ్బరము కలిగి మాంస సంబంధమైన ఈ బాహువు బట్టి మీరు భయపడక ఆత్మ సంబంధమైన దేవుని సహాయము, దేవుడు మనకు తోడుగా ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సహాయం మనకు, మన చుట్టూ ఉన్న ఆయన సైన్య సమూహం మనకు తోడుగా ఉన్నాడు. నిర్భరము మా మనోనేత్రంలో కూడా వెలిగింపబడి మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం, రక్షిస్తున్న విధానం మేము చూచినట్లుగా మా కన్నులు తెరవమని ప్రభువా ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో ప్రతి విషయంలో మీ సహాయం కొరకు ప్రార్థిస్తూ దిగులుతో, వేదనతో, భయంతో, ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నవారు మీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా హిజ్కియా వలె ధైర్యము కలిగి మనోధైర్యముతో మనసు నిబ్రమ చేసుకుని అపనమ్మకము లేకుండా విశ్వాసంతో మిమ్మల్ని హత్తుకొని మీ వాక్యం హత్తుకొని జీవించి ప్రభువా ఈ వాక్యం జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడవక ఎడబాయక కునుకక కాపాడుతుందేమో ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం అనుగ్రహించి జీవించి కాపాడి సంరక్షించి ప్రభువా
మా పక్షం యుద్ధం చేసి మాకు రక్షణ కలుగు చేయ దేవ, మా రక్షణకర్తమైన దేవ, మీ నామమునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబంలో మీరు చేసిన వాగ్దానము, మీ ఆత్మీయ నిర్ణయము, మీ ప్రమాణము స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య ఆదరణ, కాపుదల సంరక్షణ, పరలోక దేవుని సహాయం దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.